ఎంత దుర్మార్గం, ఎంత అరాచకం. ఒకవైపున నకిలీ మద్యాన్ని అమ్ముతూ ఉంటారు, తయారు చేస్తుంటారు, విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తుంటారు. బయటపెట్టినటువంటి వ్యక్తి మీద తీసుకెళ్లి కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళ మీద చర్యలు అంటారు. ఇంకొక వైపున 270 రూపాయలకి 2014 నుంచి 19 వరకు నెయ్యిని మీరు కొని అనేక సందర్భాల్లో అది రిజెక్ట్ అయ్యి అనేక శాంపిల్స్ని వెనక్కి పంపించి ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తే 300 పైచులకు రేటు చెల్లించి అన్ని నిబంధనలకు అనుకూలంగా నెయ్యిని తీసుకొని తిరుమల తిరుపతిలో పవిత్రతను పెంచుతూ ప్రత్యేకంగా నెయ్యి తీసుకోవడానికి ఒక గోశాలను నిర్మించారు వైవి సుబ్బారెడ్డి గారు. తిరుపతిలో సుబ్బారెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఒక గోశాలని ప్రత్యేకంగా స్వామివారికి అర్చన కోసం పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేయడం కోసం పెట్టించి అక్కడి నుంచి నెయ్యిని తీసుకున్నటువంటి వ్యక్తి. మరి 270 రూపాయలు నెయ్యిది చెల్లించిన తెలుగుదేశం పార్టీ 330 రూపాయల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తే 330కి అసలు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? 1000 రూపాయలకి తక్కువైతే నెయ్యి రాదు, ఇదంతా కల్తీ అన్నారు. ఏకంగా హద్దులు కూడా దాటి మన సంస్కృతి సంప్రదాయాల్ని అగౌరవపరుస్తూ జంతువుల కొవ్వు అని కూడా మాట్లాడారు. ఆ రోజు బోర్డు మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత కూడా కొనసాగారు, ఇప్పుడు కొనసాగుతున్నారు కొంతమంది. ఇవాళ ఆ రోజు బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీ దగ్గర ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు ఈరోజు. మరి వాళ్ళ మీద నిబంధనలు లేవు. నిర్ణయాలు తీసుకునేది ఎవరండి? టీటీడీలో బోర్డు కాదా? బోర్డు మెంబర్లకు సంబంధం ఉండదా? ఆ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గర ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలా? బోర్డుని అతి పవిత్రంగా నడిపినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి మీద పడిపోతారు. అక్రమమైనటువంటి కేసులు పెట్టి సిఐడి దగ్గరికి పిలిపిస్తారు. మరి పరకామణి కేసులో సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వదు, పంచనామా జరగదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ అవ్వదు. ఏమీ కాకముందే వైఎస్ఆర్సీపీ వాడిని హత్య చేసేసింది, వారి మీద దాడి చేసింది, గొడ్డలతోటి వీపు మీద నరికిన మరకలున్నాయి, రైల్లోనే దాడి జరిగింది అని ఈ ఛానళ్ళన్నీ రాసేస్తాయి. వాళ్ళ మీద కేసులు ఉండవు. మరి మద్యం దాగి యువకుడు వెహికల్ నడుపుతూ వెహికల్ పడిపోయి ఆ వెహికల్ని బస్సు గుద్ది బస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చనిపోతే ఇది మద్యం వలన జరిగింది, ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అని ప్రతిపక్ష పార్టీ మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే జైలు సరిపోతాయా? ఎంతమంది మీద కేసులు పెడతారు మీరు? మొదటి రోజు నుంచి కేసులు పెడుతున్నారు, ఈ రోజు వరకు తగ్గామా? ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడకుండా ఆగారా? మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం, ఖచ్చితంగా మీ తప్పుల్ని ఎత్తి చూపుతాం. మీరు 100 కేసులు పెట్టుకోండి, 1000 కేసులు పెట్టుకోండి, ఒకరిని అరెస్ట్ చేస్తే 10 మంది మాట్లాడతాం. తప్పులు మీరు చేస్తూ కేసులు మాపై పెట్టడం. మరి తప్పుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఎట్లెత్తేస్తారండి? మొదటి నుంచి ఇంతే. రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నప్పుడు పార్టీ ఎవరిదండి? దానిలో సిద్ధాంతం ఉందా? పార్టీని లాగేసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా ఏ విధంగా లాగేసుకున్నారు? పోనీ పార్టీ గుర్తును ఏ విధంగా లాగేసుకున్నారు? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెట్టి సైకిల్ గుర్తు కలిగి ఉన్నాడని తెలియదా? ఎలా లాగేసుకున్నాడు? అదే విధానం ఇప్పుడు కూడా అదే తంతు వ్యవస్థలని తన జేబు సంస్థలుగా మార్చేసుకుంటాడు.